ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఆగస్టు 19 సోమవారం, శ్రవణ నక్షత్రం, మరి పౌర్ణమి. సోమవారం అనేది చంద్రుడు, తర్వాత పౌర్ణమి అనేది కూడా చంద్రుడు ఓచలో ఉండేది. తర్వాత వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రాల్లో ఒకటి. మరి ఈరోజు మరి తిథుల్లో కూడా ఏదైతే మరి ఈ తిథుల్లో కూడా పౌర్ణమి తిథి అనేది ఉండటం, అంటే ఇవన్నీ కూడా మనకేమంటాం, ఈ 19వ తారీఖుని చాలా రకాల పండగలకి మనం పెట్టిన పేరు రాఖీ పౌర్ణమి అనుకోండి, రక్షాబంధన్ దినం అనుకోండి. మళ్ళీ ఇదే రోజు మనం చేసేది ఏదైతే ఉంటుందో జంజాల పౌర్ణమి, అంటే యజ్ఞోపవీతం మార్చే ఏదైతే మరి కొన్ని కులవంతులు ఉంటారో వారు ఈరోజు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది, అందుకే ఈరోజు మరి జంజాల పౌర్ణమిగా కూడా మనం చెప్తాం. మరి అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక ఇదే రోజు హయగ్రీవుడు భూమి మీద అవతరించిన రోజు. అలాగే గాయత్రి మాత అవతారం కూడా ఈరోజే, అందుకని గాయత్రి అవతారంగా కూడా అంటే గాయత్రి జయంతి అని, తర్వాత వచ్చేప్పటికి హయగ్రీవ జయంతి అని, వైఖానస జయంతి అని చెప్పి ఇలా అనేక రకాల పండగల యొక్క కూర్పే ఈరోజు మరి ఈ శ్రావణ పౌర్ణిమ. ఇదే శ్రావణ పౌర్ణమికి మనం చేయవలసింది ఏంటి అంటే కనుక, ఇది ముఖ్యంగా చాలామందికి అంటే రక్షాబంధనం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. రక్షాబంధనం యొక్క కథలు అనుకోండి ఏదైనప్పటికీ కూడా అది ముఖ్యంగా సోదరుల మధ్య ఉండే ఈ సయోధ్యకి ప్రతీకగా మనం రక్షాబంధనం అనేది చాలా ఆనందంగా చేసుకుంటూ ఉంటాం. అందులో అయితే ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఈరోజు మనం ముఖ్యంగా ఈ రక్షాబంధనం అనేది భౌతికమైనది. అయితే ఇక్కడ మనకి పరమార్థికమైన సుఖాల్ని ఆశించడం కానీ, పరమాత్మక జ్ఞానాన్ని లభించాలని కోరుకోవటం కానీ, తర్వాత వ్యవహార జ్ఞానం కూడా మనకి చక్కగా లభించాలని కోరుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా మనకి ముఖ్యంగా గాయత్రి ఉపాసన ఒకటి, తర్వాత వచ్చేప్పటికి హయగ్రీవ ఉపాసన ఒకటి. ఈ రెండు కూడా మనని జ్ఞానవంతులు చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇటు ఆధ్యాత్మికంగా కూడా మనం ఎంతో కొంత జ్ఞానం ఆర్జించడం అనేది ఒకటి. తర్వాత రెండోది కూడా ఇవాళ రోజుల్లో మనం ఏదైనా విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకోవటం అనేది అవసరం. అది ఏ రకమైన విద్యను అర్జించేవాడైనా కూడా, అంటే ఒక సంగీత విద్యను అర్థించేవాడు దానికి సంబంధించిన విద్యలో రాణించాలన్నా, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఒక విద్య, ఏ విద్య అయినా కూడా అది మంత్ర విద్య, తంత్ర విద్య, జ్యోతిష విద్య, ఇలా ఏ విద్య మీరు కోరుకునేది, ఆ విద్య ఏది కోరుకున్నా కూడా దానికి కావాల్సిన మూలాధార స్వరూపుడే హయగ్రీవుడు, తర్వాత గాయత్రి మాత. కనుక వీళ్ళిద్దరిని యొక్క ఆరాధించడం అనేది కూడా ఈరోజు తప్పకుండా మనందరం కూడా తెలుసుకోవాలి. హయగ్రీవుణ్ణి ఏ రకంగా ఆరాధించాలి, తర్వాత వచ్చేప్పటికి గాయత్రీ దేవిని ఏ రకంగా ఆరాధించాలి అని. గాయత్రీ దేవిని ఆరాధించడం అనేది అంటే చాలామందికి ఏంటంటే గాయత్రి మంత్రం అనుష్ఠానం అనేది ఉండాలి కాబట్టి వారు మాత్రమే గాయత్రీ దేవిని పూజించాలా అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కొన్ని కులాల వారు మాత్రమే ఈ గాయత్రీ దేవిని పూజించాలా అనేది కూడా చాలామందికి కలిగే సందేహం. అయితే గాయత్రి మంత్రం అనేది ఏదైతే ఉంటుందో ఓం భూర్భువః స్వాహ అనేది, అది ఖచ్చితంగా వారి యొక్క మంత్రార్థంతో కూడి ఉన్నది. అది నిజంగా అయితే ఎవరైనా సరే భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దాన్ని నిరాటంకంగా ఖచ్చితంగా ఆ మంత్రాన్ని మరి తగు గురువుల దగ్గర నుంచి స్వీకరించి ఆ రకమైన మంత్ర దీక్ష తీసుకోవచ్చు, సాధించవచ్చు. సో అది ఒక పద్ధతి. అది కాకపోయినప్పటికీ కూడా సాధారణ జనులందరూ కూడా ఈ గాయత్రీ దేవిని ఉపాసించడం అంటే కనుక ఏదైనా కూడా ఓం బ్రహ్మపత్ని చ విద్మహే సర్వశక్తే చ ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్, ఓం బ్రహ్మపత్ని చ విద్మహే సర్వశక్తే చ ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని ఈరోజు కనీసం ఒక 54 సార్లు చదివిన కూడా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ గాయత్రీ దేవి కంటే కూడా ఈరోజు తప్పకుండా అందరూ ఆచరించవలసిన ఏదైతే పూజా విధానం ఉందో, అన్ని రకాల జ్ఞాన సంపద మనకి మెరుగుపడాలని ఎవరైతే కోరుకుంటారో వారు తప్పకుండా ఆచరించవలసిన పూజాధిక కార్యక్రమం ఏదైనా ఉంటే అది తప్పకుండా హయగ్రీవ స్వామి ఆరాధన.
ఎందుకంటే హయగ్రీవుడు అంటేనే మనకి జ్ఞానం, అంటే వేదాల్ని కాపాడి మరి వేద వాంగ్మయాన్ని మనకి అందించిన వాడు హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అంటే చదివింది గుర్తుండటం, తర్వాత చదివిన దాని ఎంతో కొంత మనం సార్థకత చేకూర్చుకోవటం, ఏ విద్యలో ఉన్నా కూడా ఆ విద్యలో మనము చక్కటి పరిణతి సాధించడం, ఇవన్నీ కూడా హయగ్రీవుడి వల్లే మనకి లభిస్తాయి అనేది మనం మర్చిపోకూడదు. ఈ రక్షాబంధనాన్ని ఎంత మనం ఉత్సాహంగా చేసుకుంటున్నామో, అదే రకమైన ఒక ఉత్సాహంతో ఈ హయగ్రీవుని కూడా ఉపాసించడం వల్ల కూడా మనలో చక్కటి జ్ఞాన చైతన్యం అనేది లభిస్తుంది. ఈరోజు హయగ్రీవుని ఉపాసించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసింది ఏంటి అంటే గనక, ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండటం. సరే, వీటన్నిటికంటే కూడా అంటే ఇప్పుడు ఈ భోజన ప్రియులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క జిహ్వ చాపల్యాన్ని ఆపుకోలేరు. కానీ ఈరోజు కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే హయగ్రీవుడు పటం ప్రత్యేకంగా లేకపోతే గనక ఇంట్లో తప్పకుండా విష్ణు ఫోటో అనేది ఉండాలి. లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా ఉండాలి. సో, విష్ణు స్వరూపమే హయగ్రీవుడు కనుక ఆ హయగ్రీవుడిని ఆ రకంగా, లేదా లక్ష్మీ హయగ్రీవుడి ఫోటో అనేది అసలు ఇంట్లో విద్యార్థులు ఉంటే కనుక తప్పకుండా కూడా ఉంచుకోవచ్చు. ఒకవేళ లేకపోని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మనం విష్ణువుని గానీ, వెంకటేశ్వర స్వామిని గానీ, హయగ్రీవుడు గానీ భావించి ఈరోజు 27 యాలకులతో మాల, అంటే 27 గానీ, 54 గానీ, 108 యాలకులతో మరి ఖచ్చితంగా హయగ్రీవుడి స్వామికి గనక మాల వేసి కొద్దిగా ఈ తీపి పొంగలి నివేదన చేసినట్టయితే తప్పకుండా మనం హయగ్రీవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఈ ఒక్క యాలకుల మాల వేసి చూడండి, తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఏదైనా కూడా హయగ్రీవుడికి సంబంధించిన మంత్రాల్లోకి వచ్చేప్పటికి ఓం అసోం, ఓం అసోం, ఓం అసోం అనేది ఒకటి. తర్వాత హయగ్రీవ గాయత్రిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఓం వాగేశ్వరాయ విద్మహి హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఇది తర్వాత మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వభూతానం హయగ్రీవ ఉపాస్మయే. ఇది ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక శ్లోకం కానీ, పైన చెప్పిన గాయత్రి హయగ్రీవ గాయత్రి కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే మనం ప్రీతిగా ఈరోజు చదువుకున్న పక్షంలో ఆ రకంగా కూడా హయగ్రీవుడి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతాం. అలాగే ఎవరైనా సరే ముఖ్యంగా ఈ విష్ణు ఆరాధకులు ఎవరైతే ఉంటారో, లేదా విష్ణు ప్రియ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం వాసుదేవ 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 అని ఏ రకంగా అంటూ ఉంటామో అదే రీతిలో వీరు హయగ్రీవ 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 అంటూ ఉండటం వల్ల అటు జ్ఞానానికి జ్ఞానము వస్తుంది. తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుందో, లేదా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అనే ఒక తలంపు ఏదైతే ఉంటుందో వాటిలో కూడా తప్పకుండా విజయం సాధించడం అనేది కూడా ఉంటుంది. కనుక మనం ఏదైనప్పటికీ కూడా మనకి ఇలా అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా, అంటే విష్ణు భక్తులు కాదు, ఏదైనా సరే ఒక హయగ్రీవుడిని ఉపాసించాలి ఒక అభిలాష ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ ఇందాక నేను చెప్పింది ఏదైతే ఉంటుందో హయగ్రీవ 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 అనేది సాధ్యమైనంత వరకు కూడా అనుకుంటూ వస్తే తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకోవటం అనేది, ఇంట్లో ఉండే సకల దారిద్ర్యాలు తొలగటం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేది ఏంటంటే, ఒకవేళ మనం ఈ పౌర్ణమి నాడు ఒకవేళ హయగ్రీవ జయంతి కార్యక్రమం, అంటే హయగ్రీవుడు ఆవిర్భావించిన నిజానికి దేవుళ్ళకి ఎప్పుడు కూడా జయంతులు వర్ధంతులు ఇలాంటివి ఏమి ఉండవు. సో, ఆవిర్భావ దినోత్సవాలు మాత్రమే ఉంటాయి. కనుక ఆయన అవతరించిన దినాన్ని మనం జయంతిగా చెప్పడం అనేది పరిపాటి అంతవరకే. సో, ఇక్కడ ఈ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆయన మరి బ్రహ్మకి వేదాలు తిరిగి అప్పించిన దినముగా చెప్తారు. సో, దాన్ని మనము హయగ్రీవ జయంతిగా చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇదే రోజు ఒకవేళ మనం గనక పొరపాటున చేసుకోలేని పక్షంలో అప్పుడు మరి ఏం చేయాలి అంటే కనుక, ఎప్పుడైనా సరే గురువారము ఏకాదశి కానీ, శుక్రవారము పౌర్ణమి కలిసి వచ్చిన రోజుల్లో ఎప్పుడైనా సరే మనం హయగ్రీవ ఆరాధనకి శ్రీకారం చుట్టవచ్చు. తర్వాత హయగ్రీవుని పూజించే వాళ్ళు పసుపు బట్టలు కానీ, తెలుపు బట్టలు కానీ ధరిస్తే గనక మరింత వేగంగా వారి వారి యొక్క ఫలితాలు కూడా పొందవచ్చు. కనుక ఖచ్చితంగా
జ్ఞాన సంపద వెల్లివిరియాలన్నా, ఇంట్లో సిరి సంపదలతో తులతూగలన్నా మనం ఖచ్చితంగా ఆరాధించవలసిన ఆరాధనీయుల్లో ఖచ్చితంగా హయగ్రీవుడు కూడా ఒకరు. కనుక హయగ్రీవుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం. అలాగే హయగ్రీవుడి యొక్క మంత్ర సాధనలో కూడా మనం మమేకమవుదాం. ఇవాళ మరి ఎన్నో రకాల కష్టాలు మానవులు అనుభవిస్తున్నారు. ఆ కష్ట నష్టాల నుంచి పడవేసే ఒక తప్ప మనకి ఈ హయగ్రీవ ఆరాధన. కనుక హయగ్రీవుడి యొక్క అసోం అనే మంత్రం ద్వారా గానీ, లేదా ఇతర మీకు తెలిసిన హయగ్రీవ స్తోత్రాల ద్వారా గానీ, తప్పకుండా హయగ్రీవ యొక్క పూజా విధానాల్లో పాలుపంచుకోండి. అలాగే హయగ్రీవ ఆరాధనను కూడా పెంపొందించండి.